చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే ఈ జైలుకి వెళ్ళి పరామర్శించినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఈయనే జడ్జిమెంట్ ఇచ్చేశారు. నిరపరాధిని అన్యాయంగా వేధిస్తున్నారు, ఇన్నేళ్ల వయసులో ఆయన వేధిస్తున్నారు అంతే తప్పించి అయ్యో ఆయన ఏదన్నా నేరం ఉంటే కనుక అది కోర్టులో నిరూపించాలి తప్పించి ముందు బెయిల్ ఇప్పించచ్చు కదా ఆయన వయసును చూసి అంటే అది జెన్యూన్ అవుతుంది. అట్లా కాకుండా చంద్రబాబుని అరెస్ట్ చేయడం, ఆయన నిరపరాధి, ఆయన ఏ దుర్మార్గానికి పాల్పడ్డు, ఆయన ఏ అవినీతికి పాల్పడ్డు, నిజాయితీ పరుడని సర్టిఫికేట్ ఇవ్వడం పవన్ కళ్యాణ్కే చెల్లింది. కానీ ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఒకప్పుడు పరిటాల రవి గుండు కొట్టాడన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఖండించలా, పైగా చిరంజీవి అమ్ముడుపోయాడన్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఏం ఖండించాలి, వాళ్ళ నాయకులే మాట్లాడారు. ఇప్పుడు చూడండి ఎలాంటిది కీలకమైనటువంటి స్టేట్మెంట్లు, నోరు మెదుపుద్దేమో చూడండి తెలుగుదేశం పార్టీ. నెంబర్ 1, పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి లేదు, డిప్యూటీ సీఎం కూడా నా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తారు అన్నటువంటి లోకేష్ మాటలకి ఏమన్నా సమాధానం ఉందా చంద్రబాబు గారి నుంచి? సైలెంట్. అదే సందర్భంలో మోడీకి సంబంధించినంత వరకు కీలకమైనటువంటి అంశాలు ఏది మోడీతో మా వాళ్ళే చూసుకుంటున్నారు అయిపోతుంది అక్కడ అని చెప్పి తెలుగుదేశం మాట్లాడుతున్నప్పుడు వాస్తవంగా ఆయనతో లింకప్ పెట్టిందే పవన్ కళ్యాణ్ కదా. పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు ఇదంతా సాధ్యమవుతుందని ఏమైనా చెప్తున్నారా? నథింగ్. అట్లాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళే జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళని ఎలాంటి కామెంట్లు చేశారో చూశారు, తోపులాట్లు ఈ జరిగినాయి చూశారు. అక్కడ ఏమైనా మాట్లాడారా చంద్రబాబు? నథింగ్. అంటే జనసేనని సోషల్ మీడియా ద్వారా తిట్టినా, మెయిన్ మీడియా ద్వారా తిట్టినా తెలుగుదేశం స్పందించదు. బట్ తెలుగుదేశంకి ఏదైనా సమస్య వస్తే పవన్ కళ్యాణ్ స్పందిస్తారు. ఎవరెవరి కోసం పనిచేస్తున్నారో ఎవరికి అర్థం కాదు.